నమస్కారం అండి. వెల్కమ్ టు పద్మాస్ హౌస్. ఈరోజు మనం పాలకూర పకోడీ చేసుకుందామండి. ఒక కట్ట పాలకూర తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నామండి. మరీ సన్నగా కట్ చేసుకోకూడదు, కొంచెం లావుగా కట్ చేసుకున్నాం అనమాట ఆకుల్ని. దాంట్లో ఒక కప్పు శనగపిండి వేసుకుందామండి. అలాగే ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకుందాము. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వాము వేసుకుందామండి. వాము వేసుకోవడం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాము. కారం కూడా మీరు టేస్ట్ అకార్డింగ్ వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా చేతితోటి మిక్స్ చేసుకుందామండి. దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. చూసుకునే పోసుకోవాలండి. వాటర్ అనేవి చాలా కొంచెం పోసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి పాలకూరలో కూడా వాటర్ అనేది వస్తుంది కదండి, అందుకని మనం చూసుకుని వాటర్ అనేది పోసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా ఒత్తుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే పాలకూరలో నుంచి కూడా వాటర్ అనేవి వచ్చి మనకి పిండి మొత్తం బాగా కలుస్తుంది. మనం పిండిని గట్టిగానే కలుపుకోవాలండి, పలుచగా కలుపుకోకూడదు, గట్టిగా ఉండాలన్నమాట. మన గారెల పిండి ఉంటుంది కదండి, ఆ విధంగా ఉండాలి గట్టిగా. ఇప్పుడు ఇలా గట్టిగా కలిపి పెట్టుకున్నాం కదండి, దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడైన తర్వాత మనం దీంట్లో పకోడీలు వేసుకుందామండి. పిండిని చిన్న చిన్న ఉండల్లాగా మనం పకోడీలాగా వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా పకోడీలు వేసుకుని మనం వీటిని ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, అప్పుడే లోపల వరకు ఫ్రై అవుతుందన్నమాట. ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కదుపుకుంటూ టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయింది. మరీ బాగా బ్రౌన్ చేయకూడదండి, కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకుని అంతే అండి, మన పాలకూర పకోడీ రెడీ అయిపోయింది. మనం పిండి గట్టిగా కలపడం వల్ల ఆయిల్ కూడా పీల్చదండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్